గైస్ బడ్జెట్‌లోని ఔట్‌డోర్ కెమెరాస్ మనకు దొరకాలి అంటే చాలా కష్టం అనమాట. చాలా రిసర్చ్ చేస్తే గాని మనకు దొరకదు. అయితే నేను మా ఇంటి పర్పస్ కోసం ఒక 6 నెలల ముందు ఒక ట్రూ వ్యూ కంపెనీకి సంబంధించిన ఇదిగోండి ఈ ఔట్‌డోర్ కెమెరా అయితే తీసుకున్నాను. ఏందంటే మా ఇంట్లో యూజ్ చేసుకుందామని నేను తీసుకున్నాను. వీడియో కోసం అయితే దీన్ని తీసుకోలేదు. కానీ ఈ 6 మంత్స్ యూజ్ చేసిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ నేను చూసి దీనికి ఫ్యాన్ అయిపోయి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోనైతే అసలు ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మంచి కెమెరానైతే ఈ వీడియోలో మీకు సజెస్ట్ చేస్తాను. ఈ వీడియో ఎండింగ్‌లో మీరు తీసుకోవాలా లేదా అనేది డిసైడ్ అవ్వచ్చు. గైస్ అయితే ముందుగానే ఈ కెమెరాకి సంబంధించిన ఫీచర్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. కెమెరా మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది మన వాల్ మౌంట్ అలాగే సీలింగ్ మౌంట్ కూడా చేసుకునే విధంగా ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగ ఒక వైర్ అయితే ఉంటుంది. ఇందులో మొదటిది వచ్చేసి పవర్ కనెక్ట్ చేసుకునే వైరు. సెకండ్‌ది వచ్చేసి ఇక్కడ ఒక రిజిస్టర్డ్ బటన్ అయితే ఉంటుంది దీని లోపల. అండ్ ఇది వచ్చేసి ఏందంటే ఇంటర్నెట్ పోర్ట్ కనెక్ట్ చేసుకునేదనమాట. ఈ కెమెరా వచ్చేసి వైఫై ద్వారా పనిచేస్తుంది. అలాగే డైరెక్ట్‌గా ఇంటర్నెట్ వైర్ కూడా ఈ కెమెరాకి కనెక్ట్ చేసి మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తే మనకి ఇంటర్నెట్ అనేది కొద్దిగా అప్ అండ్ డౌన్ అవ్వకుండా డైరెక్ట్‌గా స్టేబుల్‌గా రావడానికి కూడా ఈ కేబుల్ అయితే మనకి యూజ్ అయితే అవుతుంది. అలాగే కెమెరా ఫ్రంట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే నేను తీసుకున్న కెమెరాకి 2 లెన్సులు ఉంటాయి. ఇదొచ్చేసి మనకి 4 ఎంపీ లెన్స్ అన్నమాట. ఇంకోటొచ్చేసి మనకి జూమ్ లెన్స్. అంటే నేను తీసుకున్న కెమెరా ఏందంటే 10x వరకు మనం జూమ్ అయితే చేసుకునే ఆప్షన్ అయితే మనకి ఉండడం జరుగుతుంది. అదొక మంచి ఆప్షన్ అన్నమాట. అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్‌ని కూడా మనం జూమ్ చేసి చూసుకుంటాకైతే ఈ కెమెరా అయితే యూజ్ అవుతుంది. కెమెరా క్వాలిటీ కూడా చాలా బావుంటుంది. ఫుటేజ్ ఎలా వస్తుంది ఏంటి అనేది నేను స్క్రీన్ పైన అయితే చూపిస్తాను. ఒకసారి అది చూస్తే మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. అలాగే దీని పైన వచ్చేసి మనకి ఒక సెన్సార్ అయితే ఉంటుంది. మోషన్‌ని డిటెక్ట్ చేయడానికి. దాని కింద వచ్చేసి మనకి లైట్స్ అయితే ఉంటాయి. ఇవి చాలా పవర్‌ఫుల్ లైట్స్ అన్నమాట. మీకు నైట్ టైమ్ అయినప్పుడు ఈ లైట్స్ కనుక మీరు ఆన్ చేశారనుకోండి ఫుటేజ్ అనేది చాలా కలర్‌ఫుల్‌గా చాలా బ్రైట్‌గా అయితే రావడం జరుగుతుంది. అలాగే ఏమన్నా మూవ్‌మెంట్ జరిగినప్పుడు కూడా ఆటోమేటిక్‌గా లైట్స్ ఆన్ అయ్యేలాగా నైట్ విజన్ అంటే నైట్ అవ్వగానే ఆటోమేటిక్‌గా లైట్స్ ఆన్ అయ్యేలాగా కూడా అయితే వీటిని మనం సెట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఒక పెద్ద స్పీకర్ అయితే ఉంటుంది. అంటే టూ వే టాకింగ్ ఉంటుంది చూసారా కెమెరాలోని ఎవరైనా కెమెరా ముందుకు వస్తేని వాళ్ళు మాట్లాడేది మనకి వినపడతాం. మనం మాట్లాడేది వాళ్ళకి వినపడతాం. అలాగా వినపడతాకైతేని ఈ స్పీకర్ అయితే మనకి పనికొస్తుంది. ఇది చాలా లౌడ్‌గా వస్తుంది దీని నుంచి సౌండు. నేను శాంపుల్స్ అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే ఈ కెమెరాని కొద్దిగా కిందకన్నట్టయితే ఇక్కడ మీకు ఎస్డీ కార్డ్ వేసుకునే స్లాట్ అయితే ఉంటుంది. అయితే ఈ కెమెరాస్ గురించి నేను ఒక విషయం అయితే మీకు క్లారిటీగా చెప్పాలి. సేమ్ ఇలాగే ఉంటాయి ఈ ట్రూ వ్యూ కంపెనీకి సంబంధించిన ఔట్‌డోర్ కెమెరాస్ అన్నీ. కానీ ఏం జరుగుతుంది అంటే ఒకవేళ మీరు ఫార్మర్ పని చేసేవాళ్ళు, మీరు మీ పొలాలన్నిటిని మానిటర్ చేసుకోవాలి అనుకునే సందర్భంలో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఒక రకమైన కెమెరా అయితే సజెస్ట్ చేస్తారు. ఏందంటే దానికి ఒక సోలార్ ప్యానెల్ అయితే వస్తుంది. అలాగే ఇలాంటి కెమెరాలోనే ఒక బ్యాటరీ అయితే వాళ్ళు లోపలైతే ఫిక్స్ చేస్తారు. ఆ బ్యాటరీ త్రూ కెమెరా పనిచేస్తూ అలాగే సిమ్ వేసుకునే ఆప్షన్ కూడా ఒకటి ఇస్తారు. సిమ్ కనుక మీరు ఈ కెమెరాలో మీరు వేసుకున్నట్లయితే సిమ్ ద్వారా కెమెరా రన్ అవుతూ అలాగే సోలార్ పవర్ ద్వారా కెమెరా అయితేని పవర్ తీసుకొని మనకైతే రన్ అవ్వటం అయితే జరుగుతుంది. అంటే సిగ్నల్స్ లేని అంటే వైఫై లేని చోట్లో కూడా మీకు కెమెరాని రన్ చేసుకునే విధంగా అయితేని వీళ్ళ కెమెరాస్ అయితే డిజైన్ చేసి ఉంటాయి. అయితే నేను తీసుకున్నది హోమ్ పర్పస్. నాకు ఇంట్లో వచ్చేసి వైఫై ఉంటుంది. అలాగే పవర్ ఇచ్చే ఆప్షన్ కూడా నాకు ఉంది కాబట్టి నేను ఈ వైఫై వేరియంట్ కెమెరా అయితే తీసుకున్నాను. దీనికైతే వైఫై కనెక్ట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ ఎస్డీ కార్డ్ వేసుకున్నట్లయితే ఫుటేజ్ అంతా ఎస్డీ కార్డ్‌లో రికార్డ్ చేసుకోవచ్చు. మీరు లోపల చూసుకున్నట్టయితే ఓన్లీ ఎస్డీ కార్డ్ వేసే ఆప్షన్ మాత్రమే ఉంది. అదే మీరు సిమ్ ఉండే వేరియంట్ తీసుకుంటే ఎస్డీ కార్డ్‌తో పాటుగా మీరు సిమ్ కూడా ఇక్కడ ఇన్‌స్టాల్ చేసుకునే ఆప్షన్ అయితే మీకు ఇక్కడ కనపడటం జరుగుతుంది. ఆ కెమెరాకి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. అది కూడా చూడండి. మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. ఆ కెమెరాస్ ఎలా ఉంటాయి అనేది. అవి చాలా బాగా యూజ్ అవుతాయి. అంటే మీరు ఔట్ హౌస్‌లో కానివ్వండి ఎక్కడన్నా సిగ్నల్స్ లేని చోటున అంటే వైఫై లేని చోటున మీరు ఉన్నారనుకోండి. అలాంటి ప్లేసుల్లో మీకు కెమెరా కావాలి అనుకున్నారనుకోండి. అంటే పవర్ కూడా లేదక్కడ. అలాంటి ప్లేసుల్లో కెమెరా కావాలి అనుకుంటే ఆ కెమెరాస్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. అలాగే ఈ కెమెరాస్‌కొచ్చేసి చాలా పవర్‌ఫుల్ అయిన ఒక 2 యాంటెనాస్ కూడా ఇక్కడ మీరు చూడడానికైతే ఉంటుంది. కెమెరా చూడడానికైతే ఓవరాల్‌గా ఈ విధంగా అయితే మనకు ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కెమెరాకి ట్రూ క్లౌడ్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. కెమెరాని కంట్రోల్ చేసుకుంటాకి. ఒకసారి ఆ యాప్‌లో కూడా ఏమేం ఫ్యూచర్‌లు ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి. గైస్ మీరు ఈ కెమెరాని ట్రూ క్లౌడ్ యాప్‌కి లింక్ చేయాలంటే ముందుగా కెమెరాకి పవర్ మనం ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత మనం ప్లే స్టోర్‌లోకి వెళ్ళి ట్రూ క్లౌడ్‌కి సంబంధించిన యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకొని అందులో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నాకు ఆల్రెడీ ఈ కంపెనీకి సంబంధించిన 2 కెమెరాస్ ఉన్నాయి కాబట్టి అవి ఇక్కడైతే చూపిస్తున్నాయి. కొత్త కెమెరా మీరు యాడ్ చేయాలి అనుకుంటే ఈ పైన కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ యూజ్ చేసి అయితే ఈ కెమెరా అయితే మనం కనెక్ట్ చేయవలసి ఉంటుంది.
దానిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. మనమైతే బ్లూటూత్‌ని ఆన్ జేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి స్కాన్ టు యాడ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ కెమెరా పైనైతే ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. దాన్ని మనం స్కాన్ చేసినట్టయితేని కెమెరా అయితేని యాప్‌కి కనెక్ట్ అవుతుంది. ఐడీ అయితే స్కాన్ అవుతుంది కెమెరాకి సంబంధించింది. తర్వాత మనల్ని కెమెరా అయితే రీసెట్ చేయమంటుంది. ఇక్కడున్న ఈ 3 వైర్స్‌లోని ఒక వైర్‌కి అయితే క్యాప్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే అక్కడ రీసెట్‌కి సంబంధించిన బటన్ ఉంటుంది. దాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే కొద్ది సమయం తర్వాత ఒక సౌండ్ అయితే వస్తుంది. అప్పుడు కెమెరా రీసెట్ అయినట్టుమాట. యాప్‌లో కూడా మనకి నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత అయితే ఇక్కడ మనకి వైఫైని అయితే కనెక్ట్ చేయమంటుంది. మీ ఇంట్లో ఏ వైఫై ఈ కెమెరాకి కనెక్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ వైఫైని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్‌ని అయితే ఎంటర్ చేసుకొని నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక క్యూఆర్ కోడ్ అయితే చూపిస్తుంది మొబైల్ ఫోన్‌లోని. ఈ క్యూఆర్ కోడ్‌ని మనం కెమెరాకైతే చూపించవలసి ఉంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగాని. అప్పుడు కెమెరా మన మొబైల్ ఫోన్‌లో ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసుకొని ఈ యాప్‌కి అయితే కనెక్ట్ అవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ మనకి కెమెరా అయితే కొద్దిసేపు ప్రాసెసింగ్ అవుతుంది ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవ్వడానికి. తర్వాత వచ్చేసి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కెమెరాకి ఒక నేమ్ ఇచ్చుకొని మనం నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితేని యాప్‌కి అయితే కెమెరా లింక్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి హోమ్ స్క్రీన్‌లోని ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ప్లే అనే ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కెమెరాకి సంబంధించిన అన్ని రకాల కంట్రోల్స్ ఉంటాయి. మ్యాక్స్ అన్ని కెమెరాస్‌కి అయితే కంట్రోల్స్ ఒక రకంగానే ఉంటాయి. కానీ ఈ కెమెరాలోని మెయిన్ ఫ్యూచర్ ఏదన్నా ఉంది అంటే అది 10x జూమ్ అన్నమాట. మనకి జూమ్ బార్ వచ్చేసి ఈ పక్కన ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఈ విధంగా మనం స్క్రోల్ చేసుకున్నట్టయితేనే జూమ్ అయితే అవుతుంది. అయితే ఈ వీడియో వచ్చేసి నేను రూమ్‌లో కూర్చొని రికార్డ్ చేస్తున్నాను కాబట్టి మీకు అంత రకమైన ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండదు జూమ్‌ది. నేనైతే ఈ కెమెరాను ఒకసారి బయట ఫిక్స్ చేసి నేను డే టైము అలాగే నైట్ టైము అన్ని రకాల సినారియోస్‌లోని ఈ కెమెరా ఎలా పనిచేస్తుందో ఇప్పుడైతే నేను చెప్తాను. మిగతా ఆప్షన్స్ అన్ని కెమెరాస్‌లోని ఉన్నట్టుగానే ఉంటాయి. ప్రతి ఒక్క దాని గురించి ఇన్ డీటెయిల్‌గా చెప్పి నేను ఈ వీడియోని అయితే లెంత్ అయితే చేయను గైస్. మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మార్నింగ్ టైం వచ్చేసి ఈ కెమెరా క్వాలిటీ అనేది ఈ విధంగా అయితే మనకి ఉండటం జరుగుతుంది. ఇది వచ్చేసి నైట్ విజన్. నైట్ టైం అయిన తర్వాత అయితే మనకి క్వాలిటీ అయితే ఈ విధంగా మనకి కనపడుతుంది గైస్. నైట్ టైం కూడా మనం నీట్ గా జూమ్ చేసుకుని అవతల వాళ్ళు ఎవరో కనిపెట్టే విధంగా అయితే కెమెరా ఉంటుంది. ఇది వచ్చేసి ఈ కెమెరాలో ఉన్న లైట్స్ ఆన్ చేసిన తర్వాత అయితే మనకి ఈ విధంగా అయితే కనపడటం జరుగుతుంది. లైట్స్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ఈ లైట్స్ ఆన్ చేసిన తర్వాత అయితే మనకి కనిపించే ఫుటేజ్ కలర్ఫుల్ గా చాలా నీట్ గా కూడా కనిపించడం అయితే జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఇక్కడ. అలాగే మీకు చెప్పాను ఈ కెమెరాలో వచ్చేసి 10x జూమ్ అయితే ఉంటుంది అని. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే ఈ జూమ్ అయితే పనిచేస్తుంది. లాంగ్ లో ఉన్న ఫుటేజ్ ను కూడా మనం చాలా క్లారిటీగా అయితే చూడొచ్చు. గైస్ ఫైనల్ గా ఈ కెమెరాని ఎందుకు మీకు నేను సజెస్ట్ చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెమెరా నేను ఆన్లైన్లో బై చేద్దాం అనేటప్పుడు 4600 దాకా అయితే దీని ప్రైస్ నాకు చూపించింది. అయితే ఆఫ్లైన్లో నాకు కెమెరా ఇన్స్టలేషన్ చేసే ఒక అన్నయ్య తెలుసు. అతని దగ్గరికి వెళ్ళి నేను అడిగితే నాకు 2600కే ఆఫ్లైన్లో ఈ కెమెరా దొరుకుతుంది అని చెప్పి నాకు ఈ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. ఇది వైఫై వేరియంట్ కెమెరా. అంటే ఇంటి పర్పస్లో యూజ్ చేసుకునేటప్పుడు ఈ కెమెరాస్ అయితే తీసుకుంటారనమాట ట్రూవ్యూ కంపెనీలోని. కెమెరా నేను తీసుకుని ఇంటికి తెచ్చాను. ఇంటికి తెచ్చిన తర్వాత కెమెరాని అన్ని రకాలుగా చూశాను. కెమెరా చాలా బాగుంది. కానీ నాకు ఈ కెమెరాతోని ఈ ఛార్జర్ అయితే ఇస్తారు గైస్. దీని బిల్డ్ క్వాలిటీ కూడా అసలు బాగోదన్నమాట. చాలా చీప్ ప్లాస్టిక్ అయితే ఇందులో యూజ్ చేసి అయితే దీన్ని తయారు చేశారు. దీన్ని నేను చూసినప్పుడు మహా అయితే 10 రోజులు ఉంటుంది అని నేను దీన్ని చూసి ఎక్స్‌పెక్ట్ అయితే చేశాను. కానీ నేను ఆల్మోస్ట్ 6 నెలల నుంచి అయితే ఈ కెమెరాని అసలు ఆపకుండా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు ఇందులో ఏ ప్రాబ్లమ్ లేదు. అంటే ఛార్జర్ అంటే దీనికి ఏదైతే ఈ పవర్ కార్డ్ ఇస్తున్నారో ఇది కూడా చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. చూడడానికైతే ఏదో అటు ఇటుగా ఉంటుంది కానివ్వండి, పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అలాగే ఈ కెమెరాలో కూడాని అంత తక్కువ ప్రైస్‌కి వస్తుంది. అలాగే బ్రాండు అంత పెద్ద బ్రాండ్ ఏం కాదు. మా మార్కెట్‌లో చూసుకున్నట్టయితే చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఇదేం పనిచేస్తదిలే అని నేను అనుకున్నాను. కానీ ఇందులో ఏవైతే ఫీచర్స్ ఇచ్చారో ఈ కెమెరాలోని అవన్నీ పర్ఫెక్ట్‌గా పనిచేస్తున్నాయి. అంటే ఒక్క ఫాల్ట్ కూడా లేదనమాట. మోషన్ డిటెక్షన్ కానివ్వండి, అంటే ప్రతి ఒక్కటి ఈ కెమెరాలో ఏదైతే ఫీచర్స్ ఇచ్చారో అవన్నీ అయితే నాకు పర్ఫెక్ట్‌గా పనిచేస్తున్నాయి. అంటే ఈ 6 మంత్స్ నేను అసలు ఆపకుండా ఈ కెమెరాని రన్ చేశాను. అది కూడా అవుట్‌డోర్‌లో పెట్టాను. దీనిపైన వాన పడింది, దీనిపైన ఎండ పడింది. మొత్తం అన్ని రకాల సిట్యుయేషన్స్‌లోని సర్వే అయ్యింది కెమెరా వచ్చేసి. అసలు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. ఆగలేదు అసలు ఒక్కసారి కూడాని. మనకి ఫుటేజ్ కూడాని చాలా హెచ్‌డీ క్వాలిటీలో డౌన్‌లోడ్ అవుతుంది. లూప్ రికార్డింగ్ ఉంటుంది. ఆటోమేటిక్‌గా పాత ఫుటేజ్ డిలీట్ చేసుకుంటూ కొత్త ఫుటేజ్‌ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. నేను ఇందులో 64 జీబీ ఎస్‌డీ కార్డ్‌నేసాను. 64 జీబీ ఎస్‌డీ కార్డ్‌కి 24/7 రికార్డ్ చేస్తే 15 రోజుల వరకు అయితే ఫుటేజ్ అయితే సేవ్ చేసుకుంటుంది. అంటే ఎటు చూసినా కానివ్వండి ఇందులో ప్లస్సే కనిపించింది. మైనస్ నాకేమీ కనిపించలేదు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను గైస్.
ఒకసారి ఈ కెమెరా మీరు చూడాలి అనుకుంటే, మీరు ఆఫ్‌లైన్‌లోకి వెళ్ళండి బెటర్. నేనేందంటే ఆన్‌లైన్‌లో కొనమనైతే మీకు చెప్పను. ఎందుకంటే ఆన్‌లైన్‌లో 4000 దాకా దీని రేట్ అయితే ఉంది. 3000 దాకా కూడా కొన్ని కెమెరాస్ అయితే ఉన్నాయి. కానీ సింగిల్ లెన్స్‌యే వస్తాయి. డబుల్ లెన్స్‌యి అయితే రావన్నమాట. డబుల్ లెన్స్‌లో అడ్వాంటేజ్ ఏమన్నా ఉంది అంటే ఒకవేళ మీరు ఎక్కడన్నా ఫుటేజ్‌ని క్యాప్చర్ చేయాలి, అక్కడ పని వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో చూడాలి అనుకునే సమయంలోని ఓనర్స్ ఏం చేస్తారు అంటే, ఒక ప్లేస్‌లోని కెమెరాని ఫిక్స్ చేస్తారు. అదేంటంటే అంత దూరం వరకు జూమ్ చేయదు. కానీ ఈ కెమెరా ఏం చేస్తుందంటే ఒక ప్లేస్‌లో మీరు ఫిక్స్ చేసి పర్టిక్యులర్ ఒక లొకేషన్‌కి జూమ్ చేసి వదిలేసారనుకోండి, ఆ ప్రదేశం వరకు అది నీట్‌గా జూమ్ చేసి రికార్డ్ చేస్తుందనమాట. అది కూడా క్వాలిటీగాని. ఎందుకంటే ఇందులో జూమ్‌కి మాత్రమే సెపరేట్‌గా ఇంకో లెన్స్ ఇచ్చారు. అంటే 4 ఎంపీ లెన్స్ కాకుండా ఇంకో లెన్స్ జూమ్‌కి కూడా ఇచ్చారు. అది ఒక అడ్వాంటేజ్ ఈ కెమెరాలోని. ఎటు చూసుకున్నా గానీ కెమెరా అయితే బావుంది గైస్. నాకైతే నచ్చింది. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ కెమెరాకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే సోలార్ కెమెరా అన్నాను చూసారా? అంటే సిమ్ యేసుకునే కెమెరా. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓసారి 2 చూడండి. ఆన్‌లైన్‌లో రేట్ చూసుకోండి. ఆఫ్‌లైన్‌లో మీకు తెలిసిన షాప్‌కి వెళ్లి అక్కడ కూడా ఇలాంటి కెమెరా కావాలి అని అడగండి. రేట్ వాళ్ళతో చెప్పకండి. ఆన్‌లైన్‌లో ఎంతుంది? మీ దగ్గర ఎంతకొస్తది? అలాంటి మాటలు మాట్లాడకుండా డైరెక్ట్‌గా నాకు ఈ కెమెరా కావాలి, ఈ మోడల్ కావాలి అని అడగండి. వాళ్ళ దగ్గర ఉంటే మీకు వాళ్ళ రేట్ చెప్తారు. ఆ రేట్‌కి మీరు సాటిస్ఫై అయిపోయారనుకోండి, ఆఫ్‌లైన్‌లో తీసుకుంటం అనేది మంచి ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఆన్‌లైన్‌లో కొద్దిగా రేట్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. ఫైనల్‌గా అయితే ఈ కెమెరా పైన నా ఒపీనియన్ అయితే ఇది గైస్. మీరు ఈ కెమెరాని తీసుకోవాలనుకుంటే బెటర్ ఆఫ్‌లైన్‌లో తీసుకుంటాకే ట్రై చేయండి. ఎందుకంటే ఆఫ్‌లైన్‌లో చాలా తక్కువ రేట్‌కొస్తుంది. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే ఈ కెమెరాస్ పైన కమెంట్ సెక్షన్‌లో మొహమాటం లేకుండా అడగండి. ప్రతి ఒక్క కమెంట్‌కి నేను రిప్లై అయితే ఇస్తాను. మరో వీడియోతో నేను తొందరగానే మీ ముందుకొస్తాను గైస్. అప్పటి వరకు సెలవు.